కానీ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో అన్ని నామ్స్ ప్రకారం కట్టుకోగలుగుతారు. అది కొత్తగా. కానీ వీటికి కూడా చెక్ చేసి పురాణంగా ఉండే వీటిని డిస్మెంటల్ చేస్తే బాగుంటది. అలాంటి ఏమన్నా ఉన్నాయి, ఇది కొత్తది ఏమన్నా ఉన్నది, ఈ కొత్తది ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చిండ్రు దాని మీద కూడా విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా బాగుంటది. ముఖ్యంగా ప్రజా ప్రాణాల కంటే మిక్కిలిది ఏం లేదు. ప్రాణాలు పోకుండా, ప్రాణాలు ఉంటేనే మనం అన్ని సాధించగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం, అన్ని బాగుంటాయి. కానీ ప్రాణానికి ముఖ్యంగా ఉండేటట్టు వాళ్ళకు రక్షణగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కొత్త ఇండ్లు పర్మిషన్లు ఇచ్చినప్పుడు, ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని నామ్స్ అన్నది పద్ధతులు, ఫైర్ కు సంబంధించి, రవాణాకు సంబంధించి ఎలాంటిది ఇబ్బంది లేకుండా, ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినా కానీ ఏం జరగకుండా ఉండే రకంగా ముందు జాగ్రత్త చర్యగా పర్మిషన్లు ఇస్తే, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుంటది. అదే రకంగా ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా చూసి అన్ని రకాలుగా చూసిస్తే బాగుంటది. ఈ మధ్యలో కొన్ని కెమికల్స్ కూడా వాళ్ళు చేసే పనులలో కొన్ని కెమికల్స్ కూడా వాడడం జరుగుతుంది. దాంట్లో కూడా కెమికల్స్ వాడి ఏమైనా జరిగిందా దాని గురించి కూడా విచారణ చేయండి. ఎందుకంటే కెమికల్ లో కొన్ని ఏంటంటే గాలికి కూడా మంటలు వచ్చేది ఉంటుంది. తర్వాత ఆ కెమికల్స్ తో కూడా ఫైర్ అవ్వడానికి కొన్ని ఆస్కారాలు ఉంటాయి. మరి వాళ్ళు చేసే పనులలో అలాంటిది ఏదన్నా ఉందా, అలాంటిది ఏదన్నా ఉంటే దానికి తగిన జాగ్రత్తగా భవిష్యత్తులో ఏదైనా జరగకుండా చూసుకుంటే బాగుంటది. వాళ్ళు చేసే పనులలో వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మరియు వాళ్ళు వాడే వస్తువులను కూడా కొంతమంది కెమికల్స్ వచ్చే దాంట్లో కూడా రక్షణగా చూసి దాన్ని ఇబ్బందికరంగా లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి లక్ష్మణ్ గారు రాజకీయం